మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంచుకుని తొలి దశలోనే గుర్తిస్తే దాన్ని నిర్మూలించేందుకు సిద్ధంగా ఉండాలని దామోదర్ తెలిపారు. విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి, మహేంద్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్పీ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా బాలాజీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. అన్ని క్యాన్సర్ల కంటే రొమ్ము క్యాన్సర్ త్వరగా నిర్మూలన చేసుకోవచ్చని, రొమ్ములో గడ్డలుగా ఏర్పడడం, రొమ్ము భాగంలో అధికంగా నొప్పి వచ్చిన తక్షణమే వైద్యుల వద్దకు వెళ్లి క్యాన్సర్ను పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అధికంగా పొగ తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్ సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ ప్రపంచంలో బాగా ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉండి ఒకవేళ ఈవెన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉన్న క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఇది బయట ఉన్న అవయవం కాబట్టి త్వరగా మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఇందాక సార్ చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా దీన్ని చాలా ముందే తక్కువ స్టేజ్లోనే మనం గుర్తించగలుగుతాం. రెండోది, దీనికి ఉన్న ట్రీట్మెంట్, అది సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చాలా సేఫ్. సో చాలా ఈజీగా ఏ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినా కూడా దీన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. అండ్ మూడోది, అన్నిటికన్నా ముఖ్యం అవగాహన. మేము చూసేది ఏంటంటే, చాలా మందికి ఎస్పెషల్ ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మనం మామూలుగా మంచి సినిమా చూస్తే కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఎలా డిస్కస్ చేస్తామో, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు మనకైనా డిస్కషన్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చాలా మందికి 60-70 ఏళ్లలో ఈ గడ్డలు వస్తే సిగ్గుపడి, మొహమాట పడి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇవి డిస్కస్ చేయడం మానేస్తారు. సో ఇలాంటిది ఒకటి ఉంది. దీన్ని త్వరగా ఐడెంటిఫై చేస్తే బాగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని మనం వాళ్ళలోకి తీసుకెళ్ళగలిగితే చాలా మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా 40 years తర్వాత అందరికీ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉన్న మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో ఈ వాక్ ద్వారా ఈ అవగాహనని మనము ఒక అట్లీస్ట్ కొద్ది మంది దాకా తీసుకెళ్లి వాళ్ళల్లో కొద్ది మందినైనా మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఆపగలిగితే చాలా ఇది సక్సెస్ అయినట్టే మనం భావిస్తాము. ఒక అవగాహన కార్యక్రమం తీసుకువెళ్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇది బాగా రాక్ చేస్తున్నటువంటి ఇష్యూ అందరినీ కూడా, పర్టికులర్ గా ఉమెన్ ఇష్యూ కాబట్టి అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, మొహమాట పడ్డం. ఇప్పుడు డాక్టర్ గారు అలాగే చెప్పినట్టు వీళ్ళు ఇది ఎందుకు తీసుకువెళ్ళాలి, బయట వెళ్తే సిగ్గుపడటం అలాంటివన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కల్పిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి మొదటి దశలోనే కనుక్కుంటే మనం ఆ ఫ్యామిలీని మనం సేవ్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్లో ఎందుకు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఫుడ్ ఇష్యూస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఒక మరణానికి సంబంధించే విధంగా ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి. మొదటి దశలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ టెస్ట్లో ఇలాంటి మ్యామోగ్రాఫ్ కానివ్వండి, ప్యాప్స్మియర్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా. అలాగే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లో రోటరీ క్లబ్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అవగాహన కార్యక్రమాలు, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లు అక్కడక్కడ ఫ్రీగా చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో ఏదైనా ఐడెంటిఫై అయితే హాస్పిటల్కి వెళ్ళటం అలాంటివన్నీ చేస్తుంటారు. అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, రోటరీ క్లబ్ చైర్మన్ మా గవర్నర్ గారు చెప్పినట్టు, నేను ఇంతకుముందు వేరే స్టేషన్ లో కూడా జిల్లాలో పనిచేసినప్పుడు పర్టికులర్ గా లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ని ఇలాంటి ఆర్గనైజ్ చేసి బ్రెస్ట్ ఈ పర్టికులర్ గా 2 గైనిక్ ఇష్యూస్ అండ్ క్యాన్సర్ ఇష్యూస్ మీద ఎన్నో ఎక్స్క్లూజివ్ గా నేను మెడికల్ క్యాంప్స్ కూడా 3-4 క్యాంప్స్ కూడా దాదాపు ఒక్కొక్కసారి 500 మెంబర్స్ చేయించినటువంటి ఉంది. ఇక్కడ కూడా